యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఒక మనిషి తను చేసిన పాపాలు పొరపాట్లు మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడటం లేకపోతే గనక హృదయాన్ని కఠినపరుచుకుంటే గనక అతనిలో వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. అట్టి వాణ్ణి గుణపరచుట అసాధ్యమని దేవుని వాక్యం ఉంటుంది. ఒకసారి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే దేవుడు కూడా వాళ్ళని ఎంత మాత్రం మార్చడు. దేవుడు వాళ్ళని భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఎవరైనా సరే హృదయాన్ని కఠినపరుచుకుంటే మరి వాళ్ళు కీళ్ళు పడతారు. తర్వాత వాళ్ళు వాత వేయ మనస్సాక్షి ఉంటుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. వాళ్ళు మార్పు పొందాలంటే చాలా కష్టం. ఎంతోమంది మరి చావు బతుకులు ఉండి కూడా దేవుని నమ్ముకోమని చెప్పినప్పుడు క్రైస్తవులే మరి అటువంటి వాళ్ళు దేవుని నమ్ముకోమని చెప్తే హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని నమ్ముకోలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, హృదయం కఠినపరచుకోవడం చాలా భయంకరమైన పరిస్థితి. అటు పరిస్థితి ఎవరు రాకుండా చూసుకోండి. మీ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోండి. ఎన్నడూ మీ మనస్సాక్షి వాత వేయ మనస్సాక్షిగా లేకుండా మంచి మనస్సాక్షి కలిగి ఉందంటే దేవుడిని అడిగి ప్రార్థన చేయండి. దేవుడికి మంచి మనస్సాక్షి ఇస్తాడు.